జూలై 17 చరిత్రలో ఈ రోజు ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జీత్ సింగ్ సెఖోయ్ 1945 జూలై 17న పంజాబ్లోని లుధియానాలో జన్మించారు. అతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి. 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో నిర్మల్జీత్ సింగ్ ప్రాణత్యాగం చేశారు. అతని అసమానమైన ధైర్య సాహసాలకు మరణానంతరం భారతదేశ అత్యున్నత సైనిక గౌరవమైన పరమవీర చక్ర లభించింది. భారత వైమానిక దళం నుండి పరమవీర చక్ర విజేత అయిన ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జీత్ సింగ్ 1971లో పాకిస్తాన్తో పోరాడుతూ వీరమరణం పొందారు. ఈ యుద్ధంలో భారతదేశం విజయం సాధించింది. కాగా తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ పేరుతో స్వతంత్ర దేశంగా అవతరించింది. నిర్మల్జీత్ సింగ్ 3 పాకిస్తాన్ విమానాలను ధ్వంసం చేశారు. కానీ ఈ పోరాటంలో ఆయన విమానం శత్రువుల దాడికి గురైంది. ఆయన విమానం బుద్గాం సమీపంలో కూలిపోయింది. శత్రువులతో పోరాడుతూ నిర్మల్జీత్ సింగ్ సెఖోన్ అమరుడు అయ్యారు. 1996వ సంవత్సరం జూలై 17వ తేదీన మద్రాస్ పేరు చెన్నైగా మారింది. ఈ నగరం చారిత్రక, సాంస్కృతిక గుర్తింపును పునరుద్ధరించడానికి తమిళనాడు ప్రభుత్వం ఈ మార్పు చేసింది. భారతీయ జనతా పార్టీ డిఎంకే ఉమ్మడి ప్రభుత్వ హయాంలో దాని పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. మద్రాస్ అనే పేరు మత్స్యకార గ్రామమైన మద్రాసపట్నం సంక్షిప్త రూపంగా చెబుతారు. బంగాళాఖాతంలోని కోరమండల్ తీరంలో ఉన్న చెన్నై దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సాంస్కృతిక, ఆర్థిక ఇంకా విద్యా కేంద్రాలలో ఒకటి. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఇది భారతదేశంలో 4వ అతిపెద్ద నగరం, 4వ అత్యధిక జనాభా కలిగిన పట్టణ సముదాయం. చెన్నై ఎన్నో రుచికరమైన వంటలకు, పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. 1947వ సంవత్సరం జూలై 17వ తేదీన ముంబై సమీపంలో రామ్దాస్ షిప్ ప్రమాదం జరిగింది. ఇందులో 724 మంది చనిపోయారు. ఈ ప్రమాదం భారతదేశ సముద్ర చరిత్రలో అతిపెద్ద ప్రమాదంగా పరిగణిస్తారు. 1947 జూలై 17న ఉదయం 8 గంటలకు ఎస్ఎస్ రామ్దాస్ నౌకాయాత్రను ప్రారంభించింది. ఆ నౌక ముంబై నుండి రేవాస్కు బయలుదేరింది. మత్స్యకారులు, చిన్న వ్యాపారులతో పాటు కొంతమంది బ్రిటిష్ అధికారులు కూడా వారి కుటుంబాలతో సహా ఓడలో ఉన్నారు. భారీ తుఫాను కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతారు. ప్రయాణం ప్రారంభమైన తరువాత ఓడ 13 కిలోమీటర్ల దూరం వెళ్లగానే వర్షం మరింత ఉధృతంగా మారింది. తుఫానులో చిక్కుకున్న తర్వాత ఓడ నీట మునిగింది. ఓడలో కూడా తక్కువ లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి కోసం ప్రయాణికులు కొట్టుకున్నారు. ఓడలో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో ఒక భారీ అల ఓడను బోల్తా కొట్టింది. దీని కారణంగా ఈ ప్రమాదంలో 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. షిప్ బిల్డింగ్ కంపెనీ స్వాన్ అండ్ హంటర్ ఈ ఓడను నిర్మించింది. ఇది 1936వ సంవత్సరంలో నిర్మాణమైంది. 1917వ సంవత్సరం జూలై 17న బ్రిటన్ రాజు జార్జ్ 5 రాజు కుటుంబం ఇంటి పేరును మార్చారు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన 3వ సంవత్సరంలో బ్రిటన్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఆ సమయంలో రాజ కుటుంబాల ఇంటి పేర్లు ప్రాథమికంగా జర్మనీకి చెందినవి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ఇంకా జర్మనీల మధ్య పెరుగుతున్న శత్రుత్వం కారణంగా ఈ పేరును మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అతను ఒక రాజ్య ప్రకటనను జారీ చేశారు. దీనిలో అతని కుటుంబంలోని పురుషులు, అవివాహిత స్త్రీ సభ్యులందరూ విన్సర్ అని ఇంటి పేరును స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ పేరు బ్రిటన్లోని ముఖ్యమైన ఇంకా చారిత్రక కోట అయిన విన్సర్ కాజిల్ నుండి తీసుకోబడింది. పేరు మార్చడానికి ప్రధాన కారణం బ్రిటిష్ ప్రజలలో దేశభక్తి భావనను బలోపేతం చేయటం, ఇంకా జర్మనీకి సంబంధించిన ఎలాంటి ప్రతికూల ఇమేజ్ల నుండి రాజకుటుంబాన్ని దూరంగా ఉంచటం. 1974వ సంవత్సరం జూలై 17వ తేదీన లండన్ టవర్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా 41 మంది గాయపడ్డారు. ఈ దాడిలో చాలా మంది క్షతగాత్రులు శరీర భాగాలను పోగొట్టుకోగా చాలా మందికి ముఖాలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో డజన్ మంది చిన్నారులు కూడా ఉన్నారని, ఆ సమయంలో లండన్ టవర్ నిండా పర్యాటకులు ఉన్నారు.
అప్పుడు 10-14 పౌండ్లు అంటే 4 నుంచి 6 కిలోల బాంబులు పేలాయి. ఈ దాడికి ఏ గ్రూపు కూడా బాధ్యత వహించలేదు. అయితే దీని వెనుక ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ ఉందని విస్తృతంగా నమ్ముతారు. ఎందుకంటే బాంబు పేలుళ్లకు 1 నెల ముందు IRA పార్లమెంటు భవనంపై బాంబు దాడి చేసింది. ఇందులో 11 మంది గాయపడ్డారు. 1936వ సంవత్సరం జూలై 17వ తేదీన స్పెయిన్లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఈ తిరుగుబాటును అదే సంవత్సరం ఫిబ్రవరిలో జనరల్స్ ఎమిలియో మోలా ఇంకా ఫ్రాన్సిస్కో ఫ్రాంకో దేశం యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన రిపబ్లిక్ను పడగొట్టడానికి ప్రయత్నించారు. ఈ అంతర్యుద్ధం 3 ఏళ్ల పాటు కొనసాగింది. ఇది ప్రధానంగా రిపబ్లికన్లు ఇంకా జాతీయవాదుల మధ్య వైరుధ్యాన్ని ప్రతిబింబించింది. సైనిక తిరుగుబాటుదారులు దేశంలో విస్తృత ప్రతిఘటనలను ఎదుర్కొన్నారు. యుద్ధం జరిగిన కొద్ది రోజుల్లోనే దేశం 2 ముక్కలైంది. ఒకటి రిపబ్లికన్ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం పాలించిన భాగం. అదే సమయంలో ఒక భాగాన్ని తిరుగుబాటుదారులు పాలించారు. 3 సంవత్సరాల పాటు సాగిన ఈ రక్తపాత సంఘర్షణ తరువాత జాతీయవాదులు ఈ యుద్ధంలో విజయం సాధించారు. దీని తరువాత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో తదుపరి 36 సంవత్సరాలు స్పెయిన్ పాలకుడిగా ఉన్నారు. ఇప్పటికీ ఆయన నియంతలా గుర్తుంచుకుంటారు. అదే సమయంలో జనరల్ ఎమిలియో మోలా జాతీయవాద కమాండర్ ఇన్ చీఫ్ గా ఉద్భవించారు. ఈ అంతర్యుద్ధంలో దాదాపు 5 లక్షల మంది మరణించారని చరిత్ర చెబుతోంది. అంతర్జాతీయ న్యాయం కోసం ప్రపంచ దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 17న జరుపుకుంటారు. ఎందుకంటే 1988వ సంవత్సరంలో ఇదే రోజున 120 దేశాలు కలిసి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఏర్పాటు చేశాయి. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అనేది మారణ హోమం, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు ఇంకా యుద్ధ నేరాలకు పాల్పడిన నేరస్తులను విచారించే శాశ్వత న్యాయస్థానం. ప్రస్తుతం 124 దేశాలు ఇందులో భాగంగా ఉన్నాయి. కానీ అందులో భాగం కాని భారత్తో సహా చాలా దేశాలు ఉన్నాయి. 2002లో కోర్టు తన తీర్పును ప్రారంభించింది. అదే సమయంలో కోర్టు తన మొదటి కేసును 2006వ సంవత్సరంలో విచారించడం ప్రారంభించింది. 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తరువాత అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏర్పాటు చేయాలని అనేక దేశాలు డిమాండ్ చేశాయి. 1993లో యుగోస్లేవియాలో భీకర అంతర్యుద్ధం జరిగినప్పుడు ఈ డిమాండ్ ఊపందుకుంది. ఈ యుద్ధంలో జాతి హింసలో వేలాది మందిని ఊచకోత కోశారు. దీని తర్వాత మరోసారి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏర్పాటుకు డిమాండ్ పెరగటంతో కోర్టు ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా పనులు ప్రారంభించారు. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి జూలై 17వ తేదీన ఈ కోర్టును ఏర్పాటు చేశారు.